మే 21, 2024 సమకూర్చుకొనుటలోని రహస్యములు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనము. బెన్యామీను గోత్రం వారు కొందరు యెబూసీయులను యెరూషలేములో ఉండనిచ్చిరి. మొదట వారు దాసులుగానే జీవించారు. క్రమేణా ఈ కొందరు బలమైన జనాంగమైరి. దావీదు అతనితో ఉన్న మనుష్యులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ యెబూసీయులే వారిని హేళన చేశారు. దావీదు వచ్చనని వినినప్పుడు ఎంతో తృణీకారంగా దావీదు ఎవడు ఒక గుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధము చేయగలడు అనిరి. యెరూషలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా వారు దైవజనుడైన దావీదును విక్రించి ఎగతాళి చేసిరి. విశ్వాసులుగా నుండి మనం ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారము. నేను నామకార్థ క్రైస్తవులతో కాదు, తిరిగి జన్మించి ఉన్నామని చెప్పుకుని వారితోనే మాట్లాడుచున్నాను. నిస్సందేహముగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషము, గొప్ప ఆసక్తి, గొప్ప సమాధానము, దేవుని వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండిరి. ఇప్పుడైతే అంధకారము, అపజయము, ఓర్వలేనితనము, నిష్ఫలితము ఇట్టి వాటిలో పడి ఉన్నారు. ఎలయనగా ఒక్కడేగాక అనేక మంది యెబూసీయులు వారి హృదయములలోనూ కుటుంబములలోనూ ప్రవేశించి ఉన్నారు. యెరూషలేము నుండి యెబూసీయులను దావీదు పారద్రోలుట సులభమైన కార్యము కాదు. దేవుడు తన సొంత విధానంలో దావీదును స్థిరపరచవలసి ఉండెను. మొట్టమొదట దాదాపు 8 సంవత్సరాల పాటు దేవుడు దావీదును సౌలు వలననేమి, అబ్షాలోము వలననేమి, ఇతరుల వలననేమి బాధాకరమైన శ్రమల గుండా వెళ్ళనిచ్చాను. తర్వాత హెబ్రోనుకు తీసుకుని వచ్చాను. అక్కడ 7.5 సంవత్సరం ఉంచిన తర్వాతనే ఆయన దావీదును సీయోనుకు తీసుకుని వచ్చాను. అప్పుడే యెబూసీయులను దావీదు తరుమగలిగాను. అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడింది. తరువాత దేవాలయము మహిమతో నిండెను. సంతోషం, సమాధానము లేక నిత్యము అపజయము, అంధకారముతో ఉండిపోయావా? వీటికి గల మూలాలను తెలుసుకొని వాటిని తరిమికొట్టి నిత్య సంతోషముతో జీవించదముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.